శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇటీవలి కాలంలో ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు రావటం చాలా కామన్గా మారిపోయింది. గతంలో కూడా చాలా ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి బాంబు బెదిరింపు వచ్చింది. ఢిల్లీ నుంచి విశాఖ వచ్చే విమానంలో అప్పుడు బాంబు పెట్టామంటూ ఇలా కాల్స్ వచ్చాయి. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సైబరాబాద్ కంట్రోల్ రూమ్కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వచ్చి అక్కడ తనిఖీలు చేశారు. ఎయిర్పోర్ట్ అంతా ముమ్మర తనిఖీలు చేసిన తర్వాత ఈ బాంబు బెదిరింపు కాలంతా కూడా ఉత్తుత్తు కాలని తేల్చారు. ఇది ఫేక్ కాలని తేల్చారు. ఎవరో కావాలని చేసిన పనిగా గుర్తించి ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఫేక్ కాల్ చేసిన నిందితును కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, ఎవరు ఈ కాల్ చేసింది? ఇది ఫేక్ కాల్ అని తేల్చారని అంటున్నారు. మరి తేల్చిన వ్యక్తిని గుర్తించారా? ఎస్ రోహిత్, ఈ రోజు ఉదయం సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక ఫోన్ రావటం జరిగింది. ఒక వ్యక్తి ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ లో ఒక బాంబు ఉన్నట్టు కూడా చెప్పడంతో అధికారులు, కంట్రోల్ రూమ్ పోలీస్ అధికారులు వెంటనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి సమాచారం అందించడం జరిగింది. ఆ సమాచారం అందిన క్షణం నుంచి సెక్యూరిటీ అధికారులు, అంటే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారని చెప్పొచ్చు. కొన్ని క్షణాల పాటు ఎక్కడ ఏ బాంబు ఉందంటూ కూడా మొత్తం కూడా తనిఖీలు చేసినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో మళ్ళీ ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, నిజంగానే బాంబు ఉందా లేకపోతే ఎవరైనా, అంటే గతంలో కూడా చూసాం ఏదైతే బాంబు ఉందంటూ చెప్పి కూడా ప్రాంకులు చేయడం, అంటే ఆ పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే కోణంలో కూడా కొంతమంది అగంతకులు ఆ విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి కోణంలో మళ్ళీ ఇప్పుడు ఎవరైనా బాంబు ఉందంటే మనం ఫేక్ కాల్ చేశారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటూ కూడా మొత్తం ట్రేస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నిందితుడిని కామారెడ్డి వాసిగా పోలీసులు గుర్తించారు. అక్కడ అతన్ని పిలిపించి విచారణ చేసిన తర్వాత అతను మాట్లాడే విధానం, అలాగే ఉండే ప్రవర్తన, ఇది మొత్తం కూడా తెలిసిన తరువాత అతనికి మతి స్థిమితం సరిగా లేదు అంటూ కూడా అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. ఆ తరువాత ఈ బాంబ్ ఏది లేదు అని చెప్పి ప్రయాణికులకు కూడా చెప్పడంతో మొత్తం కూడా ఒకసారిగా అక్కడ ఉన్న వాతావరణం మొత్తం కూడా, అంటే బాంబు తనంగానే ఏ విధమైన అక్కడ వాతావరణం ఉంటుందనేది కూడా, ప్రాణాలు కాపాడుకోవాలనే కొంతమంది ప్రయాణికులు కానివ్వండి, వాళ్ళు ఒక్కసారిగా ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ చేసుకోవడం. నిజంగానే మతి స్థిమితం లేని వ్యక్తి కాల్ చేసింది. మతి స్థిమితం లేని వ్యక్తి ఎయిర్పోర్ట్ కి ఎందుకు కాల్ చేయాలనుకున్నాడు? గతంలో కూడా ఇలాంటి, అంటే పోలీసులకు కూడా ఈ కామారెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి గతంలో కూడా పోలీసులకి ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, లేదంటే ఇక్కడ దొంగతనం జరిగింది అది ఇది అంటూ కూడా ఒకసారిగా ఫేక్ కాల్స్ కూడా చేయడం జరిగింది. అదే కోణంలో సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఇలా ఎయిర్పోర్ట్ లో ఒక బాంబు ఉందంటూ కూడా చెప్పడం జరిగింది అంటూ కూడా విచారణలో తేల్చినట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. రోహిత్, బాంబు ఫేక్ కాల్ అని తెలియడంతో అక్కడున్న అధికారులు కానివ్వండి లేకపోతే ప్రయాణికులు వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం అనేది మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తుంది. రోహిత్, రైట్ దేవిగా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా సిబ్బంది అలర్ట్ అయ్యారు. కొద్దిసేపు ఆపరేషన్స్ ని ఆఫ్ చేసి హోల్డ్ చేసి అక్కడ తనిఖీలు చేశారు. నిజంగా బాంబు పెట్టారేమో అని భయభ్రాంతులకు గురయ్యారు. అన్ని తనిఖీలు చేశారు, కానీ ఎక్కడ బాంబు లభించకపోవడంతో మరోవైపు ఈ కాల్ చేసిన వ్యక్తి ఎవరు అని గుర్తించే పనులు ఇటు పోలీసులు ఉన్నారు. ఇదంతా కూడా ఒక మతి స్థిమితం లేని వ్యక్తి చేసిన ఆకతాయి కాల్గా గుర్తించారు. కామారెడ్డి వాసి, కామారెడ్డికి చెందిన ఒక వ్యక్తి ఈ బెదిరింపు కాల్ చేసినట్టుగా గుర్తించారు. నిందితుని పట్టుకుని విచారించారు. అయితే నిందితుడికి మతి స్థిమితం లేదు అని, మతి స్థిమితం లేని కారణంతోనే అతను ఈ కాల్ చేశాడు అని తెలిసి అధికారులు అక్కడ ఎటువంటి బాంబు లేదు అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.